సగం సోదరులకు వందనాలండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. మరి నేను ప్రార్థన పెట్టుకోవాలని నాకు ఎంతో ఆశ ఉంటుందండి. మరి అందుబాటులో లేరని చేసి వెనకబడుతున్నానండి. మరి అమ్మగారి ద్వారా ప్రార్థన పెట్టించుకోమన్నారు. మరి ఆ ప్రార్థన పెట్టించుకోవాలని నాకు ప్రేరేపణ కూడా వచ్చిందండి. నేను ఊరెళ్ళి మళ్ళీ అన్నీ వచ్చేసానండి. మరి దేవుడు నాకు చాలా మరి కాపుదలే ఉంచుతున్నాడండి. మరి 15 సంవత్సరాలు అయిందండి నా భర్త పోయి. దూరన్నా నన్ను ఎంతకన్నా కాల్చి కాపాడుతున్నాడు. అమ్మగారు చేసే ప్రార్థన, ఆయన చేసే ప్రార్థన, సంగతి చేసే ప్రార్థన బట్టి సాక్ష్యం చెప్పాలనుకుంటానండి. నాకు ఒకటి రాదండి. మరి నాకు ఎంతో సాక్ష్యం చెప్పాలని అనిపిస్తుంది కదండి. బిడ్డల పట్ల మరి కొన్ని నా ప్రభు బిడ్డల పట్ల నాకు ఎంతో ఆలోచనలు వచ్చేస్తున్నాయండి. మరి నలుగురు బిడ్డలని కాపాడమని మరి మనవరాలని మనవడం జాబ్ చేస్తున్నారంటే ఆయన జాబ్లోకి వెళ్ళారండి. మరి రెండో పాపం అని చాలా బిడ్డ దూరం అవడంలోనే మరి చాలా చిక్కుల్లో పడ్డానండి. ఆ బిడ్డ బాగా ఉండేలాగా మరి అన్నం ఇంకేమని అడుగుతున్నాడు. మరి కొడుకు వదిలి లేదండి, బిడ్డ దూరంగా ఉన్నాడు. బెంగ పెట్టేసుకుంటున్నాయి అమ్మాయి. అది ఎక్కడికైనా వెళ్తే మరి నేను వెళ్ళవలసి వస్తుంది. ఆ పాప కొరకు ప్రార్థన చేయండి. పెద్ద పాప మరి డ్యూటీలో వెళ్ళటం రావటం, ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. మనవరాల కొరకు అలాగే మరి చిన్న కుమార్తె మరి ప్రార్థన చేయించమ్మా అమ్మగారి చేత అయ్యగారి చేత. అది చిన్న పాప గురించి అని చేసిందాక ఫోన్ చేసి చెప్తుందండి. చిన్న కాలు కూడా చెప్తుందండి. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసి నడుపుతున్నాను. మరి కుమారుడు ఇచ్చిన బిడ్డ మనవడికి కూడా 2 నెలల నుంచి మరి ఏంటో ఇడుపు పట్టు కింద మరి ఆ బిడ్డకి ఒకసారేమో కడుపులో నొప్పి అంటాడు, ఒకసారేమో మెడలాగేస్తనే అంటున్నాడండి. మరి ఏంటో స్వాతను ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేయండి. నిన్న జ్వరం వచ్చిందండి. మరి ఇందాక చెప్తే కంట్లో నొప్పిగా ఉందంటున్నాడు. జలుబు చేసింది ఆంటీ ప్రార్థన చేయించుకున్నదండి. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. 5 రంగాన్ని సంఘాన్ని కోరుకుంటున్నాండి. చిన్న సాక్ష్యం దేవుడికి చేసిన గాక.